తెలంగాణలో రేవంత్ రెడ్డి పరిపాలన విధానం మీకు ఏ విధంగా అనిపిస్తుంది? లేదండి నాకు తెలియదు అంత ఐడియా లేదు. అంటే ఉచిత బస్సు గానీ, ఈ ఉచిత కరెంట్ లేడీస్ కి గానీ ఫ్రీ బస్ చేసిరు కదా. ఆ, దానివల్ల ఉపయోగం ఉందంటారా లేదా? ఉంది ఉపయోగం ఉంది. ఆ? ఉపయోగం ఉంది. ఏ విధంగా ఉపయోగం ఉంది? ఇప్పుడు రేవంత్ రెడ్డి గెలిచిండు కదా, అట్లా ఇక లేడీస్ కి పెట్టి అంటే ఉచిత బస్సు ఇవ్వడం వల్ల లేడీస్ కి సీట్లు వెళ్ళిపోయి మగవారికి సీట్లు దొరకట్లేదు, బస్సులు తక్కువ చేసిండు అని అంటున్నారు కదా, మీకు అట్లా అనిపిస్తుందా? నాకైతే ఏం అనిపిస్తలేదు. అనిపిస్తుంది. ఉచిత కరెంట్ వస్తుందా మీకు? వస్తుంది. ఓకే, రైతు రుణమాఫీ 500 కరెంట్ గ్యాస్ వస్తుందా మీకు? వస్తుంది. సో ఇప్పుడు మనకి చూస్తున్నాం కదా, 6 గ్యారెంటీలు అన్నాడు. 6 గ్యారెంటీలోకి మీకు ఎన్ని పథకాలు అందుతున్నాయి, అందులో ఎన్ని ఉపయోగకరంగా ఉన్నాయి? ఇప్పుడు రేవంత్ రెడ్డి గెలిచిండు కదా, పింఛన్ పెంచలేదు. 4000 పెంచుతున్నారు, పెంచలేదు. మా మమ్మీకి 4000 వస్తుంది. 2600 2016 వస్తాయి. గెలిచినప్పుడు 4000 పెంచలేదు. అట్లా ఓకే, అంటే 10 ఏళ్ల పరిపాలన కేసీఆర్ చూసినారు, ఇప్పుడు రేవంత్ రెడ్డిది సంవత్సరం పరిపాలన చేస్తున్నారు. ఇద్దరి మధ్య తేడా అంటే ఏం చెప్తారు? తేడా అంటే చెప్పాలి ఇక. ఏదో ఒకటి ఉంటుంది కదా తేడా. ఏమీ లేదు, ఇంకేం లేదు. మొన్న 9వ తారీఖున చూసుకున్నట్టయితే స్టాచ్యూ ఇనాగ్రేషన్ చేశారు కదా, దాంట్లో తెలంగాణ తల్లికి నగలు లేకుండా పెట్టారు అని ఒక వాగ్వాదం జరుగుతుంది కదా, దానిపైన మీ అభిప్రాయం ఏంటి? నాదైతే ఏం లేదు అభిప్రాయం. థ్యాంక్ యూ.